దెన్ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. డీవియేషన్స్ ఎక్కువుంటాయి. లోకల్‌గా పిల్లలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. అది ఏజ్ అనుకోవచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు వాటెవర్. సో, మరలా డీవియేట్ అవుతున్న వాళ్ళ అవ్వకుండా ఉండాలంటే ఏం జేయాలి? లేదా డీవియేషన్ వల్ల ఎంతమంది లాస్ అవుతున్నారు ఇక్కడ అంటే ఏం చెప్తారు? అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ ప్రోగ్రామ్‌లో డీవియేట్ అవ్వడం అంటే సాధారణంగా హ్మ్. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జనరల్‌గా ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఒకప్పుడు తక్షశిలాలో గూడా మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే ఆహ్, ఏదో ఒక డిగ్రీ తీసుకొని హ్మ్. బీఏనో, బీకామో, బీఎస్సీ అలా తీసుకొని అడిషనల్‌గా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. హ్మ్. సో, అక్కడ డీవియేషన్స్ అలాగే డైల్యూట్ అవ్వడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నవంబర్‌లో ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయాలి. హ్మ్. అలాగే ఏప్రిల్‌లో ఇంకో సెమిస్టర్ రాయాలి. సో, ఉండే 10 మంత్స్‌లో 2 మంత్స్ హాలిడేస్ పోతే ఉండే 10 మంత్స్‌లో అక్టోబర్, నవంబర్ డిగ్రీ ఎగ్జామ్స్ మీద ఫోకస్ పెట్టేయాల్సొస్తది. హ్మ్. మళ్ళీ మార్చ్ అండ్ ఏప్రిల్ సెకండ్ సెమిస్టర్‌కి టైం ప్రిపేర్ కేటాయించేయాలి. అవును. మధ్యలో హాలిడేస్ హ్మ్. సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్, ఇవన్నీ కావచ్చు. హ్మ్. సో, ఇంత టైంలో మాక్సిమం డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే జనరల్ డిగ్రీ స్టూడెంట్స్‌కి మాక్సిమం ప్రతి ఇయర్ ఒక 3-4 మంత్స్ మాత్రమే టైం దొరుకుతుంది. హ్మ్. సో, ఫర్ ఈ దీనన్నిటిని ప్రిపరేషన్‌కంటారు. జనరల్ ఆ! ప్రిపరేషన్‌లో ఆ! మిగతా అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో నాకు తెలిసి. హ్మ్. సో, తక్షశిలాలో మేము డిజైన్ చేసిన ఈ కరిక్యులమ్ ఏదైతే బీఏ పబ్లిక్ పాలిసీ విత్ ఐఏఎస్ కోచింగ్‌లో ఏంటంటే సివిల్స్ కోచింగు, డిగ్రీ సెపరేట్‌గా చదవక్కర్ల. 2 ఒకటే చేయొచ్చు. దాంట్లో ఒకటే అట్ ఎ అయిపోతాయి. టైమ్. హ్మ్. కాబట్టి పిల్లలకి డీవియేషన్స్ ఉండవు. మీ పిల్లలు జూన్ నుంచి స్టార్ట్ చేసి ఏప్రిల్‌లో ఎండ్ అయ్యే వరకు గూడా కంటిన్యూయస్‌గా ఒకటే సిలబస్ చదువుతారు. అందులోనే ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తారు. అందులోనే రిజల్ట్స్ వస్తుంటాయి. సో, ఎవ్రీథింగ్ అండర్ సింగిల్ రూఫ్. అలాగే పిల్లలు కన్సిస్టెంట్‌గా ఒకటే డైరెక్షన్‌లో మూవ్ అవుతా ఉంటారు. సో, హ్మ్. డీవియేషన్స్ డైల్యూట్ అవ్వడానికి స్కోప్ ఉండదు. రైట్. సో, వాళ్ళు ఆడుతూ పాడుతూ సింపుల్‌గా డిగ్రీ కంప్లీట్ చేసినా హ్మ్. వాళ్ళకి తెలియకుండానే ఐ మీన్ హ్మ్. అదే. తెలియకుండానే సివిల్స్ ప్రిపరేషన్ అయిపోద్ది. రైట్. అంటే వాళ్ళు ఒకే దెబ్బకి సెపరేట్‌గా 2 పిట్టలన్నట్లు మనకి డిగ్రీ వచ్చేస్తుంది. ఇది కూడా అయిపోతుంది కోచింగ్. ఎగ్జాక్ట్‌లీ. రైట్.